చాలా నిరుద్యోగ యువత ప్రభుత్వం పైన బగ్గుమంటా ఉంది. సో దానిపైన మీ స్పందన? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పింది. ఇప్పటి వరకు 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు కల్పించినామని చెప్తుంది. కానీ ఈ 30,000 ఉద్యోగాలు కూడా గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టి కొన్నైతే రిజల్ట్ ఇచ్చిన ఉద్యోగాలు తప్పితే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లు రెండే రెండు. ఒకటి గ్రూప్ 1లో పాత నోటిఫికేషన్కి 60 పోస్టులు పెంచారు. ఒకటి డిఎస్సిలో 5,000 పోస్టులకి ఇంకో 5,000 పోస్టులు పెంచారు. అంటే 5,000 పోస్టులు మాత్రమే ఇప్పటివరకు వీళ్ళు ఇచ్చిన పోస్టులు, అది నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులు. ఈ 3 నెలల్లో 5,000 కూడా ఫిల్ చేయని వాళ్ళు ఇంకా 9 నెలల్లో ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా ఫిల్ చేస్తారు? అసలుకి ఎక్కడున్నాయి పోస్టులు, ఎక్కడున్నాయి ఖాళీలు, ఆ ఖాళీల వివరాలు అన్నీ శ్వేతపత్రం ప్రకటిస్తున్నారు కదా. ఈ ఉద్యోగాలు ఎక్కడున్నాయో కూడా దీని మీద కూడా శ్వేతపత్రం ప్రకటిస్తే మాకు ఈ 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కదా అని మాకైనా నమ్మకం వస్తుంది. 2 లక్షలు 9 నెలలు నింపుతామన్న వాళ్ళు మాకు గ్రూప్ 2లో 1000 పోస్టులు పెంచమంటే పెంచట్లేదు, గ్రూప్ 3లో 3,000 పోస్టులు పెంచమంటే పెంచట్లేరు. అసలు 80 పోస్టులు పెంచుతామనేసి నిన్న పేపర్లో వచ్చింది. 80 పోస్టులు 60 పోస్టులు పెంచితే ఈ 9 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా కల్పిస్తారు? ఇప్పటివరకు 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు కల్పించినన్నారు. దాంట్లో 441 సింగరేణి ఉద్యోగాలు డిపెండెంట్ ఉద్యోగాలు, అది ఎగ్జామ్ పెట్టినవి కాదు, వారసత్వంగా వచ్చే డిపెండెంట్ ఉద్యోగాలు. అవి కూడా వీళ్ళకి లెక్కలోనే వేసుకున్నారు. అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి కనిపిస్తూ ఉందా బ్రదర్? ఖచ్చితంగా ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానంటే ఇప్పుడు మేము 1000 పోస్టులు పెంచమంటే 1000 పోస్టులు పెంచకపోతే ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేస్తారు? 9 నెలల గ్యాప్ ఉంది, 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేస్తారు? పాత ఇచ్చిన నోటిఫికేషన్ 780 నోటిఫికేషన్ గ్రూప్ 2నే మళ్ళీ ఇప్పుడు డేట్లు ఇష్యూ చేశారు. 2 పోస్టులు అసలు పెంచట్లేదు, అసలు పోస్టులే లేవంటున్నారు. పోస్టులు 2 లక్షలు ఫిల్ చేస్తే దీంట్లో 1000 దాంట్లో 2,000 పెంచవచ్చు కదా. అసలు పోస్టులు లేవంటున్నారు. మరి 9 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎట్లా ఇస్తారు 2 లక్షల ఉద్యోగాలు? అది ఇప్పుడున్న అందరి నిరుద్యోగుల క్వశ్చన్. ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వాన్ని ఇట్లా అవుతుందని అనుకున్నారు. నిరుద్యోగుల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యం చూపిస్తూ ఉంది ప్రభుత్వం? వచ్చే ఎంపీ ఎలక్షన్లో ఏదైనా దీనిపైన ఏదైనా ఉండబోతుంది ప్రభుత్వం? ఖచ్చితంగా మేము ఇప్పుడు ప్రభుత్వం కనుక స్పందించకపోతే, ఈ పోస్టుల పెంపు లేకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాము. పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా మా నిరుద్యోగులం అంటే ఏందో చూపిస్తాము. బ్రదర్ చెప్పండి, ఇవాళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చామంటుంది. మీరు ఏదైతే గ్రూప్ పోస్ట్ సంబంధించి పెంచాలని మీరు ధర్నాలు చేస్తూ ఉన్నారు, చెప్పండి ఏం చెప్తారు? పేరు శౌర్య అండి, గ్రూప్ 1 అభ్యర్థిని. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక హామీ భరోసా ఇచ్చి మేము మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేసి చూపిస్తామని రేవంత్ రెడ్డి గారు పలుమార్లు చెప్పినందుకు మేము హర్షం వ్యక్తం చేస్తున్నామండి. మేము దానికి థ్యాంక్స్ కూడా చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి కూడా. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామం, ఈ స్పీడ్ ఏదైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే స్పీడ్లో జరుగుతుందో, ఈ స్పీడ్లో జరుగుతున్నప్పుడు నెక్స్ట్ ఇయర్ లోపు 2 లక్షల ఉద్యోగాలు నింపడము, ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేయడం అనేది సాధ్యమేనా? ఒకవేళ సాధ్యమైతే మేము దాన్ని నిజంగా హర్షిస్తాం, మేము అప్రిషియేట్ చేస్తాం గవర్నమెంట్ని. దాన్ని మీరు చెప్పిన విధంగా 2 లక్షల ఉద్యోగాలు చేయగలిగితే మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. కానీ జరుగుతున్న ప్రాసెస్ ఏంది? ఆల్రెడీ వీఆర్ ఇన్ మార్చ్లో మాకు నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది, డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ పాత నోటిఫికేషన్లోనే వాళ్ళు ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు. కానీ ఆ ఎగ్జామ్ డేట్స్ ఇచ్చినంత మాత్రం అవి సవ్యంగా జరుగుతాయా? జరగవు. ఎందుకు అంటే అవి పాత నోటిఫికేషన్లు వర్టికల్ బేస్లో రిజర్వేషన్ చూసుకొని సెగ్రిగేషన్ చేసుకున్న పోస్టులు అవి. ఇప్పుడు మనం ఫిబ్రవరిలో జీవో తీసుకొచ్చారు. ఇప్పుడు జరగబోయే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా హార్జంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ జరగాలని తీసుకొచ్చారు. కానీ మనకిచ్చిన నోటిఫికేషన్ వర్టికల్ బేస్లో ఉన్నది. అది ఎట్లా లీగల్గా వయబుల్? మీరు ఎగ్జామ్ పెడతారు, సవ్యంగానే జరుగుతుంది, పకడ్బందీగా జరుగుతారు, ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. కానీ లీగల్గా అది వయబులా? లీగల్గా వయబుల్ కాదు. సో కోర్టులో కేసు పడుతుంది. కోర్టులో అది ముందుకు వెళ్తుందా? మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది కదా. నిరుద్యోగులకు ఇబ్బందే కదా, అది డిలే అవుతుంది కదా. ఎందుకు ఈ కొంచెం కామన్ సెన్స్ కూడా అప్లై చేయకుండా ఎలా వర్టికల్ రిజర్వేషన్లోనే గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు ఇచ్చారు? ఫిబ్రవరిలో జీవో తీసుకొచ్చి మార్చిలో ఎలా ఇవ్వగలరు గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు వర్టికల్ బేసిస్లో? ఇది ఒక మచ్చుతును కాండి వాళ్ళ నిర్లక్ష్యానికి.
ఈ వన్ ఇయర్లోనే 2 లక్షల ఉద్యోగాలు నింపుతాము అని ఇచ్చిన స్టేట్మెంట్కి ఇది క్వైట్ కాంట్రాడిక్టర్గా ఉంది. 30,000 ఇచ్చారట కదా బ్రదర్. 30,000 ఇచ్చారు. ఇంత ముందుకు జరిగిన ఎగ్జామ్లు ప్రాసెస్లన్నీ కంప్లీట్ అయ్యి వాటిని ఆ 30,000లో జస్ట్ ఆఫర్ లెటర్లు ఇవ్వడం లాంటిది చేశారు. దానికి అప్రిషియేట్ చేస్తున్నాం. రిమైనింగ్ 1,70,000 కూడా అదే స్పీడ్లో అదే 3 నెలల్లో ఫినిష్ చేయమనండి. మేము నెత్తిన పెట్టి చూసుకుంటాం గవర్నమెంట్ని. చేయగలరా? చేసి చూపించండి. మేము చేయాలనే కోరుకుంటున్నాం. 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకునే వాళ్ళు ఇంకో 3 నెలలు కాదు 6 నెలల రిమైనింగ్ 1,70,000 జాబులు ఇవ్వమనండి. మేమే ధన్యవాదాలు చెప్తాం ప్రభుత్వానికైనా, రేవంత్ రెడ్డి గారికైనా, టీఎస్పీఎస్సీ బోర్డుకైనా, టీచర్ రిక్రూట్మెంట్ బోర్డుకైనా, ఏ బోర్డుకైనా సరే ఇంత ట్రాన్స్పరెంట్గా, ఇంత ఫాస్ట్గా, ఇంత యాక్యురేట్గా 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇవ్వగలిగిన వాళ్ళు రిమైనింగ్ 9 నెలల్లో మిగతా 1,70,000 ఇవ్వండి. ఇచ్చి చూపించండి. మేము ఎందుకు మిమ్మల్ని నెత్తిలో పెట్టుకోము? నిరుద్యోగ యువత అంతా మీకు ఎందుకు సపోర్ట్ ఉండదు? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మీ టీవీ ద్వారా, మీ మిగతా మీడియా ఛానళ్ళ ద్వారా ఒకటే రిక్వెస్ట్, రేవంత్ రెడ్డి గారికైనా కానీ ప్రభుత్వానికైనా చేసే రిక్రూట్మెంట్ ప్రాసెస్ సవ్యంగా, లీగల్ ఇష్యూస్ లేకుండా, ఒక లాజికల్ వేలో ఎటువంటి సమస్య లేకుండా వచ్చేటట్టు కంప్లీట్గా పూర్తి చేయాలని మా మనవి.